అన్నట్టుండి మాకు ఇంత మోసం చేశారు సార్. మాకు డబ్బులు తీసుకొని మాకు ఏ ఆధారం లేకుండా చేశారయ్యా. నిలువ నీడ లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేకుండా మేము ఎంతమంది నిరాశ చేసినాం సార్. ఇక్కడ 8 సంవత్సరాల నుంచి చివరికి వచ్చేసరికి మాకు ఏ మాట కూడా చెప్పట్లేదు సార్. పడగొడుతున్నారన్న మాట కూడా రాలేదు సార్. అంత బాగా ఆగం చేశారయ్యా. గెలిచిరు పోయిర్రు, కనీసం మీ దగ్గర కన్నా రావాలి కదా. ఎవ్వరు రాలేదయ్యా, ఎవ్వరు రాలేదు. వీళ్ళు ఏమంటారు మేము పోయినాం, వాళ్ళకి గెలిచినాం, వీళ్ళకి గెలిచినాం అంటున్నారయ్యా. కానీ మాకు ఏది తెలియదు సార్. ఎవ్వరు చెప్పలేదయ్యా. మాకు ఓట్లేసి గెలిపించినాం, వాళ్ళే మమ్మల్ని కాపాడుతారు అనుకున్నాం. కానీ వాళ్ళే రోడ్డు పాలు చేసి మమ్మల్ని ఇవ్వాలా. మమ్మల్ని మా పిల్లల్ని, చిన్న చిన్న పిల్లలు నిన్నటి నుంచి అన్నం లేవు, నీళ్ళు లేవు, రోడ్డు మీద ఆడిపోతున్నాం. ఒక్క ప్రభుత్వమైన వచ్చి మమ్మల్ని కాపాడట్లేదు. చేసిండు కదా, ఆయనకి దండం పెడతాం. మమ్మల్ని రోడ్డు పాలు చేసింది కదా రేవంత్ రెడ్డి సార్. మమ్మల్ని రోడ్డు పాలు చేసింది, మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు పాలు చేసింది. కానీ దండం పెడతాం చేతులు ఎత్తి. ప్రభుత్వం ఆగవైపు, ప్రభుత్వం ప్రజల కోసం ఉందని చెప్పారు. మేము నమ్మినాం, ఓట్లేసి గెలిపించినాం. తీరా వచ్చి మమ్మల్ని మా పిల్లల్ని రోడ్డు పాలు చేసారు. కనీసం వాళ్ళు స్టే ఆర్డర్ కనీసం మాకు నోటీస్ అని ఇవ్వాలి కదన్న. మాకు కనీసం నోటీస్ ఇవ్వకుండా కూడా వచ్చి టైం ఇవ్వకుండా కూడా కూలగొడుతున్నారు. ఏం సార్ అని చెప్పేసి అంటే వీళ్ళు తీసిపోయి ఎమ్మటే జీపులెక్కి ఇస్తున్నారు వాళ్ళు. మంత్రి మీ పొంగులేటి మీ కాడ ఉన్నాయన. మేము కూడా ఆయనని మా ఖమ్మం జిల్లా తరఫున సార్ ఆయనని అన్న సీనన్న అని చెప్పేసి అని మా అన్న 10 సీట్లు పట్టుకొస్తున్నాడు. వాళ్ళకి అన్న ఖచ్చితంగా ఎదురు తిరిగిండు. అన్న పార్టీ కోసం చేసినాం. అన్న పెట్టిన దీవెన ఏంటంటే 10 తరాలలో మీరు బతకూడదు, మీరు ఉండకూడదు అని చెప్పేసి అని మాకు చాలా బుద్ధి చెప్పిండు.